అతి త్వరలోనే తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. తమిళనాడులో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు కూడా సంసిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున సత్తా చాటాలని ఆయన కూడా వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. అయితే తమిళనాడులో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కొన్ని సర్వేలు బయటకు వస్తున్నాయి. ఆ సర్వేల ప్రకారంగా చెన్నై సిటీలో ఈసారి తమిళగ వెట్రి కళగం పార్టీ ఆ పార్టీ అధినేత కూడా చెన్నై సిటీలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సత్తా చాటబోతున్నాడు అనేటువంటి రిపోర్ట్స్ అయితే ఇస్తూ ఉన్నాయి. ఇంతకీ చెన్నై సిటీలోని ఏ ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమిళగ వెట్రి కళగం పార్టీ సత్తా చాటేటువంటి అవకాశం ఉంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తమిళనాడులో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశించి ఐబీసీ తమిళ్ అలాగే తుగ్లక్ ఇదియా అనేటువంటి ఈ రెండు సంస్థలు అక్కడ సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో భాగంగా కేవలం చెన్నై సిటీలో ఈసారి కనుక చూసుకున్నట్లయితే తమిళగ వెట్రి కళగం పార్టీ సత్తా చాటేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా నివేదిక అయితే ఇచ్చింది. ఇన్ చెన్నై సిటీ టీవీకే ఫీల్స్ ఇట్స్ డూయింగ్ వెల్. ఐబీసీ తమిళ్ తుగ్లక్ ఇదయా సర్వే బ్యాక్స్ ఇట్ అప్. సో మోస్ట్ ఆఫ్ ద టీవీకే లీడర్షిప్ విల్ కంటెస్ట్ ఫ్రమ్ చెన్నై. సో తమిళగ వెట్రి కళగం పార్టీలో ముఖ్యమైనటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో, నేతలు ఎవరైతే ఉన్నారో వారు చెన్నై సిటీలో ఉన్నటువంటి కొన్ని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నట్లుగా, వారు అక్కడ సత్తా చాటేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత అయినటువంటి విజయ్ తలపతి పెరంబూర్ ఆర్ వెలాచెరి ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉందని, ఆ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనుక పోటీ చేస్తే అతను సత్తా చాటేటువంటి పరిస్థితి ఉంది అన్నట్లుగా ఈ సర్వే మనకు తెలియజేస్తుంది. ఇక ఆధవ్ అర్జున్ అతను విల్లివాకం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లుగా, అక్కడ సత్తా చాటేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే తెలియజేస్తుంది. ఇక సిటిఆర్ నిర్మల్ కుమార్ అతను 1000 లైట్స్ అనేటువంటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అతను పోటీ చేయబోతున్నట్లుగా, అక్కడ సత్తా చాటేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆడిటర్ వెంకటరమణన్ అతను మైలాపూర్ అక్కడి నుంచి ఆ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లుగా, సత్తా చాటేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. యాక్టర్ శ్రీనాథ్ అతను సైదాపేట నుంచి పోటీ చేయబోతున్నట్లుగా, పోటీ చేస్తే అక్కడ సత్తా చాటేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక లయోలా మణి అతను హార్బర్ నుంచి పోటీ చేయబోతున్నట్లుగా, అక్కడ సత్తా చాటేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే తమిళగ వెట్రి కళగం పార్టీ నుంచి ఆ క్యాడర్ చెన్నై సిటీలో పోటీ చేసేటువంటి అవకాశం ఉందని, అంటే చెన్నై సిటీలో ఉన్నటువంటి వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని, అక్కడ సత్తా చాటబోతున్నారు అన్నట్లుగా ఈ సర్వే అయితే క్లియర్గా తెలుస్తోంది. ఇక వాళ్ళు ఇచ్చినటువంటి పోల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 2026లో తమిళనాడులో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నై సిటీలో మాత్రమే ఇది కేవలం తమిళగ వెట్రి కళగం అక్కడ 37.5% ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకోబోతున్నట్లుగా, ఇక ఇప్పుడు అధికార పార్టీ అయినటువంటి డిఎంకే చెన్నై సిటీలో 35.6% ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా, ఇక అన్నా డిఎంకే పార్టీ చెన్నై సిటీలో ఉన్నటువంటి వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20.7% అక్కడ ఓట్ బ్యాంక్ రాబట్టుకోబోతున్నట్లుగా, ఇక ఇతరులు మిగతా చూసుకున్నట్లయితే ఒక పార్టీ ఏమో 2.8%, అలాగే ఇతరులు 0.9% ఓట్ బ్యాంక్ని వాళ్ళు కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉందని, చెన్నై సిటీ వరకు మాత్రం ఈసారి తమిళగ వెట్రి కళగం పార్టీకి చెందినటువంటి కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సత్తా చాటేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వేలు అయితే మనకు తెలియజేస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.